సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో కొండా వివాదంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కూతురు సుష్మిత వ్యాఖ్యలను సమర్థించిన సురేఖ సీఎం వచ్చాకే అన్ని మాట్లాడుతానని చెప్పారు. మరోవైపు సీఎం అమెరికా టూర్కు కేంద్రం నో చెప్పడంపై రేవంత్ ఎలా స్పందిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఆయన షెడ్యూల్ ప్రకారం యూకేతో పాటు అమెరికాలోనూ పర్యటించాల్సి ఉంది. అయితే యుఎస్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో కేవలం లండన్ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం ఎలా స్పందిస్తారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని ఓ రకంగా ముగించుకొని కాదు, అర్ధాంతరంగా మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కేంద్రం అమెరికా పర్యటన, యాక్చువల్ గా లండన్ తో పాటు అమెరికా పర్యటన పూర్తి చేసుకొని ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ఇండియాకి తిరిగి రావాల్సి ఉండే. కానీ కేంద్రం విదేశీ టూర్ కి, అమెరికా టూర్ కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో, రాజకీయపరమైన పర్మిషన్ ఇవ్వకపోవడంతో తాను అర్ధాంతరంగా వెనక్కి తిరిగి ఈ రోజుకి వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపు మనం చూస్తున్నాం, ఒక 10 రోజులుగా ఈ యొక్క రేవంత్ రెడ్డికి సంబంధించి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారంగా రేగాయి. తెలంగాణ వ్యాప్తంగా కొండా సురేఖ కూతురు చేసిన ఈ యొక్క వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలు తీవ్రంగా అసంతృప్తి లేవనెత్తడం కాదు, రకంగా పూర్తి స్థాయిలో ఎండగడుతున్న పరిస్థితి. 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారంటే దాని తీవ్రత ఏ రకంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పిసిసి ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ కూడా తన కూతురు వ్యాఖ్యలను సమర్థించింది. అంటే తన కూతురు చేసిన వ్యాఖ్యలతో నాకేం సంబంధం, నాకెందుకు నోటీసులు జారీ చేశారంటూనే, మరోవైపు తను చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, నేను ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డితోనే మాట్లాడుకుంటా, నేను ఇక్కడ ఎవరితోటి ఏం మాట్లాడానని చెప్పి తను మాట్లాడడం. ఈ రోజు అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియాకు వచ్చారు. సో ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో కొండా దంపతులు కావచ్చు, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ అయి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. తను ఏం రిప్లై ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? గతంలో సమంత పైన చేసిన వ్యాఖ్యలు మనకందరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగాయి. సినీ వర్గాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. అప్పుడు కూడా ఏఐసిసి కావచ్చు, పిసిసి మందలించిన పరిస్థితి. సో ఈ క్రమంలో అనేక సార్లు ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఈసారి సీఎం పైన డైరెక్ట్ వ్యాఖ్యలు తన కూతురు చేయడం. ఓవైపు కొండా సురేఖ చేస్తే దాన్ని రేవంత్ రెడ్డి ఎలా తీసుకునేటోడు, కానీ తన కూతురు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. సో ఈ క్రమంలో మరి ముఖ్యమంత్రితోనే మాట్లాడుకుంటానన్న తన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సో మరి ఇప్పుడు తన ఏం క్లారిటీ ఇస్తారు, దానికి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.